కబడ్డీ 2024 వచ్చేసరికి మ్యాచ్ నెంబర్ 105 వచ్చేసరికి హర్యానా స్టీలర్స్ గెలుపొందారు. మ్యాచ్ నెంబర్ 106 వచ్చేసరికి యూ ముంబా గెలుపొందారు. మ్యాచ్ నెంబర్ 107 వచ్చేసరికి దబాంగ్ ఢిల్లీ గెలుపొందారు. మ్యాచ్ నెంబర్ 108 వచ్చేసరికి యూపీ యోధాసేన్ బెంగాల్ వారియర్స్ ఇద్దరికి కూడా సరి సమానంగా మార్కులు వచ్చాయి, అంటే 31. ఇక మ్యాచ్ నెంబర్ 109 వచ్చేసరికి పాట్నా పైరేట్స్ గెలుపొందారు. మ్యాచ్ నెంబర్ 110 వచ్చేసరికి పునేరి పల్టన్ గెలుపొందారు. మ్యాచ్ నెంబర్ 111 వచ్చేసరికి తెలుగు టైటన్స్ గెలుపొందారు. మ్యాచ్ నెంబర్ 112 వచ్చేసరికి దబాంగ్ ఢిల్లీ గెలుపొందడం జరిగింది. మ్యాచ్ నెంబర్ 113 వచ్చేసరికి జైపూర్ పింక్ పాంథర్స్ గెలుపొందారు. మ్యాచ్ నెంబర్ 114 వచ్చేసరికి యూపీ యోధాస్ గెలుపొందారు. మ్యాచ్ నెంబర్ 115 వచ్చేసరికి దబాంగ్ ఢిల్లీ గెలుపొందడం జరిగింది. మ్యాచ్ నెంబర్ 116 వచ్చేసరికి పాట్నా పైరేట్స్ గెలుపొందారు. మ్యాచ్ నెంబర్ 117 వచ్చేసరికి యూపీ యోధాస్ గెలుపొందడం జరిగింది. మ్యాచ్ నెంబర్ 118 వచ్చేసరికి జైపూర్ పింక్ పాంథర్స్ గెలుపొందడం జరిగింది. మ్యాచ్ నెంబర్ 119 వచ్చేసరికి తమిళ్ తలైవాస్ గెలుపొందడం జరిగింది. మ్యాచ్ నెంబర్ 120 వచ్చేసరికి పాట్నా పైరేట్స్ గెలుపొందడం జరిగింది. మ్యాచ్ నెంబర్ 121 వచ్చేసరికి యూపీ యోధాస్ గెలుపొందడం జరిగింది. మ్యాచ్ నెంబర్ 122 వచ్చేసరికి యూ ముంబా గెలుపొందడం అనేది జరిగింది. తర్వాత వచ్చేసరికి మరొక మ్యాచ్లో 123 వచ్చేసరికి జైపూర్ పింక్ పాంథర్స్ గెలుపొందడం జరిగింది. ఇక 124 మ్యాచ్ అనేది తెలుగు టైటన్స్ గెలుపొందడం జరిగింది. 125 మ్యాచ్ అనేది పాట్నా పైరేట్స్ మరి గుజరాత్ జైంట్స్ ఇద్దరికి కూడా సరి సమానంగా మార్కులు రావడం అనేది జరిగిందనమాట 40. ఇక 126 మ్యాచ్ అనేది దబాంగ్ ఢిల్లీ గెలుపొందడం జరిగింది. ఇక 127 మ్యాచ్ అనేది తమిళ్ తలైవాస్ గెలుపొందారు. 128 వచ్చేసరికి హర్యానా స్టీలర్స్ గెలుపొందారు. 129 వచ్చేసరికి దబాంగ్ ఢిల్లీ గెలుపొందడం జరిగింది. 130 వచ్చేసరికి పునేరి పల్టన్ గెలుపొందడం జరిగింది. ఇక 131 వచ్చేసరికి యూపీ యోధాస్ గెలుపొందడం జరిగింది. ఇక 132 అంటే లాస్ట్ మ్యాచ్ లీగ్ మ్యాచ్ వచ్చేసరికి యూ ముంబా గెలుపొందడం జరిగింది.